ఈరోజు నా పేరు జగ్జీవన్ రెడ్డి. నేను సెంట్రల్ కమిటీలో మేనేజింగ్ కమిటీ మెంబరు. ఇది కర్ణాటకలో గుల్బర్గా డిస్ట్రిక్ట్లో ఉన్నది, సేడం తాలూకాలో. దీనికి దాదాపు 108 బ్రాంచెస్ వేరే వేరే ఆశ్రమాలని దాదాపు అనుసంధానం. సెంట్రల్ కమిటీకి 108 ఆశ్రమాలని, అందులో నల్గొండ ఒక ఆశ్రమం. ఇక్కడ భక్తులు 1970 నుంచి అమ్మగారి దగ్గరికి భక్తులు, ఇక్కడ నల్గొండ భక్తులు వస్తుంటారు. వాళ్ళు పైసా పోగు చేసి నరసింహారావు అని గతంలో ఇక్కడ ఉండేవాడు, సేవ చేసుకుంటూ అమ్మకు సేవ చేసేవాడు. ఆ నరసింహారావు అనే అతను కొనేటప్పుడు రిప్రజెంటేటివ్ బై అని రాసుకుంటాడు. రిప్రజెంటేటివ్ ఆయన ఓనర్ కాదు, అమ్మ పేరు మీదే కొన్నాడు ఈ ప్రాపర్టీ. గన్నమారి కూడా కొన్న ప్రాపర్టీ. కానీ అప్పుడు ఆయన ఏం రాసుకుంటే పీఠాధిపతి అంటే నేను సేవ చేయడానికి నేను ఉంటాను, నా తర్వాత నా పిల్లలు సేవ చేస్తారు, కానీ ప్రాపర్టీకి మాది అని ఎప్పుడు చెప్పకూడదని చెప్పి అన్నాడు ఆ మాట అమ్మగారు. అంటే ఈరోజు నిన్న ఉదయము ఇక్కడ మా సెంట్రల్ కమిటీ నుంచి గంగాధాచార్య అని నియమించడం జరిగింది. మరి కొంతమంది సేవకులు ఇక్కడ సేవ చేస్తున్నారు ఆశ్రమంలో. వాళ్ళని ఉదయం 7 గంటలకు 40 మంది బౌన్సర్లు, వాళ్ళు నరసింహరావు కుటుంబము, కొడుకు, బిడ్డ, ఈశ్వరి బువ్వ, రణధీర్, లక్ష్మమ్మ అని వీళ్ళందరూ కలిసి 40 మంది బౌన్సర్లు సిటీ నుంచి, వాళ్ళకి ఇక్కడ లోకల్గా కార్పొరేటరు బీఆర్ఎస్లో పనిచేసే వాళ్ళు అతను జానా అని అతను కూడా వీళ్ళకి సహకారం చేసి వీళ్ళకు ఎర్లీ మార్నింగ్ ఉదయం పూట లోపలికి పంపించి అక్కడ ఉన్న సేవకులందరూ కొట్టి కెమెరాలు లాక్కొని పంపించారు. నిన్న మేము ఉదయం ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వాళ్ళు అందుబాటులో లేకుండే. అయితే సాయంకాలం మాట్లాడితే రేపు ఉదయం రాని మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు పోలీసులు. ఈరోజు ఉదయం డిఎస్పీ కానీ ఇన్స్పెక్టర్ గారు అందరూ కలిస్తే వాళ్ళు వెంటనే మీకు సహాయం చేస్తాం, మీకు చర్యలు తీసుకుంటాం, మీరు ఏం బాధపడాలి, హాస్పిటల్గా లీగల్గా ఏముందో ఆ చర్యలు తీసుకోవడమని పోలీసు వాళ్ళు మాకు ఆశ్వాసన ఇచ్చారు. అందుకనే మేము ఇక ముందు కూడా ఇలాంటి దుశ్చర్యలు ఎవరు చేయొద్దు. ఇది ఆశ్రమం యానగందికి సంబంధించిన ఆశ్రమం. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఇది ఒక బ్రాంచ్. ఇది ఎవరి ప్రాపర్టీ కాదు, ఇది భక్తుల ప్రాపర్టీ. భక్తులందరూ రావచ్చు పోవచ్చు. ఎవరైనా భక్తులు నల్గొండలో నల్గొండ భక్తుల కంటే ప్రియమైన వాళ్ళు బాగా ప్రేమ చేశారు. 1980లో ఈ ప్రాపర్టీ కొనడం జరిగింది. అంతా భక్తులే ఇచ్చేటప్పుడు నరసింహరావు ఆ నరసింహరావు కొన్ని వాళ్ళు ఇక్కడ సేవ చేసినాక చింతలకుంట ఎల్బీ నగర్ దగ్గర చింతలకుంటకి వెళ్ళిపోయాడు. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి చింతలకుంటలో అమ్మద్దారు కాలనీ పెట్టి అక్కడ వ్యాపారం చేసి కొంతమందికి మోసం చేస్తే అక్కడ ఉన్న ఏసీపీ ఆయన అరెస్ట్ చేసి జైలుకి పంపడం జరిగింది. ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత జైలుకి రాగానే చనిపోయింది ఊరేసుకొని. కాబట్టి అలాంటి ఈరోజు వాళ్ళ కుటుంబం మేము ఉన్నామని చెప్పి వాళ్ళు వచ్చి ఇలా కథ చేసి జరిగింది. అమ్మగారు స్వయంగా చెప్పారు ఇది ఆశ్రమం, అమ్మ ఆశ్రమం, అమ్మ పేరు మీద ఉన్నది, రికార్డులో కూడా అమ్మ పేరు ఉన్నది. అమ్మ పేరు ఒక ఇన్స్టిట్యూషన్ పేరు మీద ఉంటే ఫోటో పెట్టరాదు. ఆమె స్వయంగా నేను పీఠాధిపతి అని ఫోటో పెట్టుకుంది. పీఠాధిపతి ఎవరుంటారు? అమ్మనే పీఠాధిపతి. ఈ జగత్కే పీఠాధిపతి అమ్మ. 85 సంవత్సరాల అమ్మ నిరాడినిగా ఒక మంచినీళ్ళు కూడా తాగలేదు. పండు బలం కాదు, మంచినీళ్ళు కూడా తాగలేదు, నిరాడిగా ఉన్నది అమ్మ. అలాంటి అమ్మకు అమ్మనే పీఠాధిపతి. నేను పీఠాధిపతి అని చెప్పింది. పీఠాధిపతి మా దగ్గర అలాంటి అక్షరం ఉండనే ఉండదు. 1980లో వీళ్ళ నాన్న రిప్రజెంటేటివ్ చేసుకున్నప్పుడు ఆ పదం రాయడం జరిగింది. కానీ ఆశ్రమం మాత్రం అమ్మదే, ఎన్నటికైనా అమ్మదే, ఎవరిది కాదు. ఈ గుండాలను తీసుకొచ్చి ఆశ్రమం దాడి చేస్తే ఈరోజు మేమందరం కూడా వివిధ జిల్లాల నుంచి, తెలంగాణ వివిధ జిల్లాల నుంచి మేము ఇక్కడికి వచ్చి దాన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి డిఎస్పీకి, ఎస్పీకి వినతి పత్రం ఇచ్చుకున్నాము. ఇన్స్పెక్టర్ కూడా వినతి పత్రం ఇస్తే మేము చర్యలు తీసుకుంటామని మాకు ఆశ్వాసం మాకు ఇచ్చింది, నమ్మకం కలిగించింది. కాబట్టి వారికి మేము పోలీసు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపు ముగిస్తున్నాం. ఇది ఆశ్రమం గంధమారి కూడా ఓంకార స్వరూపిణి మాణికేశ్వరి మాత. అయితే ఆశ్రమానికి సంబంధించిన 1.5 ఎకరాల భూమి ఉన్నది. మీరు దాన్ని పని చేయడానికి వచ్చేసి మీరే కబ్జా చేస్తున్నారంటూ అవతలి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. అమ్మకు 10,000 ఎకరాలు ఉంది. అమ్మకు ఇండియా మొత్తంలో 10,000 ఎకరాలు ఉంది. మాకు ఆ దుర్బుద్ధి మాకు లేదు. అమ్మ మేము సేవకులం, ఓన్లీ సేవకులం. 10,000 ఎకరాలు ఇండియా మొత్తం మేము ఎందుకు కబ్జా చేస్తాం? 108 ఆశ్రమాలు, 10,000 ఎకరాలు, ఒకటి కాదు రెండు కాదు అని ఎక్కడ పోయి మేము కబ్జా చేస్తాం? ఒక ఇన్స్టిట్యూషన్ పేరు మీద ఏంటంటే ఆ ఇన్స్టిట్యూషన్ ట్రస్ట్ మీద అమ్మనికే వీలు లేదు ఎవరికి కూడా. ఈవెన్ సెక్రటరీ కూడా అమ్మనికే, చైర్మన్ కూడా అమ్మనికే. మా దగ్గర సెక్రటరీ ఉన్నాడు,
అన్ని ఆశ్రమాలకు చీఫ్ సెక్రటరీ అని పేరు. ఆయన కూడా అమ్మడానికి రైట్ లేదు, భక్తులే అనుభవించాలి. ఏ డిస్ట్రిక్ట్లో వాళ్ళు ఆ భక్తులే సేవ చేసుకోవాలి, ఆ భక్తులే పూజించుకోవాలి, ఆ భక్తులే ధ్యానం చేయాలి, జపం చేయాలి, వాళ్ళే అనుభవించాలి. ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరు కూడా అలాంటి అమ్మడానికి ఎవరికి రైట్స్ లేదు. అమ్మ పేరు ఓంకార స్వరూపిణి శ్రీ 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 జగద్గురు బాలయోగిని మాణిక్యేశ్వర మాత ఆశ్రమం అని ఉన్నది. నరసింహాచారి పేరు కొడుకు పేరు ఏం పేరు ఉంటుంది? రణధీర్. రణధీర్ ఏమంటున్నారంటే నిన్న తండ్రి పేరు మీద ఉంది ల్యాండ్ అంతా వచ్చి రియల్ ఎస్టేట్ చేద్దామని వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి ఆరోపించింది. వాళ్ళ తండ్రి చనిపోయి దగ్గర 99 చనిపోయాడు. మరి ఇప్పుడు 20 ఏళ్ల నుంచి కూడా యజ్ఞాలు, యాగాలు, పూజలు, 3 పూటల హారతులు, నివేదనలు ఇవన్నీ చేసుకుంటూ ఈ స్వామి ఇప్పుడైతే గంగాధరాచార్య స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వాళ్ళ నాయన కింద ఏది శిష్యుడిగా చేసిన వాడు. ఇప్పుడు దాదాపు 80 నుంచి కూడా మేము దాదాపు 20 ఏళ్ళు ఉంటాం ఆ రోజు ఈ ఆశ్రమం మొదలుపెట్టినాడు. దాన్ని చూస్తూనే ఉన్నాం. అయితే ఈ ఆశ్రమం ఏదైనా కూడా అందరిని భక్తులను సేకరించి అమ్మ పేరు మీద సేకరించి ఇది కొన్నటువంటి ఆశ్రమం. ఇది అమ్మ పేరు అమ్మదే అని చెప్పి బోర్డన్ని సార్లు వారు చెప్పారు, వారి నాన్నగారు కూడా. ఇది ఆశ్రమం అంటే ఒకటే మీరు ఆలోచన చేయండి. ఆశ్రమం అంటే ఒక ప్రైవేట్ వ్యక్తికి చెందుతుంది. అది ఆశ్రమం అన్నప్పుడు అమ్మగారు పేరు పెట్టింది అమ్మగారు ఆశ్రమం అని నిర్ణయం చేసినప్పుడు ఒకటే కాదు 108 ఆశ్రమాలు ఉన్నాయి. ఏ ఆశ్రమంలో కూడా పీఠాధిపతి లేరు, అమ్మనే పీఠాధిపతి. ఎక్కడైనా ఈ ఒక ఆశ్రమంలో ఏడానికి వస్తారండి, ఆయన కావాలని క్రియేట్ చేసుకుంటుండ్రు పీఠాధిపతిని అని. వాళ్ళు దండేసుకొని వాళ్ళు ముందుకు వస్తారు కావాలని. ఏడో కూడా పీఠాధిపతి లేదు, అమ్మనే పీఠాధిపతి. అమ్మదే ఏ ఆశ్రమంలో ఉన్నాయి, పెద్దషాపూర్లు ఉండే, నారాయణపేటలో ఎన్ని ఆశ్రమాలు, చోటుపల్ల కూడా ఏ ఆశ్రమంలో కూడా పీఠాధిపతి లేదు, అమ్మనే పీఠాధిపతి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆశ్రమంలో ఒక విగ్రహం ఉన్నది. అవును, నరసింహారావు అని మేము వద్దంటే కూడా వీళ్ళు స్థాపన చేసిరు. ఈ రోజు ఏ విధంగానైతే గొడవ సృష్టించారో హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ విగ్రహం స్థాపన చేసిరు. వాళ్ళు కూడా వచ్చిపోయేది, మేమందరం ఎట్లా వస్తున్నాం వాళ్ళు కూడా వస్తుండేది పోతుండేది. కానీ ఈ ఆశ్రమాలు ఎవరు కబ్జా చేస్తానికి, ఎవరు అమ్మడానికి ఎవరికి రైట్స్ లేదు, ఎవరికి కూడా రైట్స్ లేదు. ఇది ఏమన్నా కర్ణాటక రాష్ట్రంది అమ్మ యానగందికి సంబంధించి ట్రస్ట్ పేరున అమ్మగారు ఏమన్నా అంటే సూర్యచంద్రుడు ఉన్నంత వరకు మీరు అందరూ సేవ చేసుకోవాలి, జన్మ ధరించాలి, రోజు భక్తి సనాతన ధర్మం ప్రకారంగా నడవాలని చెప్పి అమ్మగారు చెప్తుండే. అమ్మగారు చెప్పిందంటే మధుమాంసాలు తినకుండా ధ్యానము జపం చేసుకోవాలి, భక్తి మార్గాలు ఉండాలని చెప్పి అమ్మగారు చెప్తున్నారు. అంతే. అమ్మగారు లింగనిష్టలో కూర్చున్నప్పుడు కూడా 1000 మంది కూడా వారం కింద కూడా ఈ మాట చెప్పిపోయారు. ఇన్ని రోజులు గంగాధర స్వామి సేవ చేస్తుండండి. ఉన్న పలంగా ఆయన తీసుకొచ్చి నిన్న బయటికి తీసుకొచ్చారు. బండి కూడా ఆయన వెహికల్ ఆడుంటే కూడా తీసుకొచ్చి చేస్తుంటే కూడా మేము ఫోటోలు ఎత్తుకొచ్చి లాగుంటే తీయకుండా ఎత్తుకొచ్చి బయట వేసిపోయింది గేట్ అవుట్. మా దగ్గర ఫోటోలు కూడా నెట్ వాళ్ళ ఎక్కడ అంతా చూసినాం మేము. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు మీరు వచ్చిన వాళ్ళు మీరు చూడండి, గమనించండి. మీరు వచ్చిన వాళ్ళు గమనించి చూడండి, ఎవరు కూడా భక్తులు కాదు. 30 మంది బాన్సర్లు హైదరాబాద్ నుంచి కిరాయికి తీసుకొచ్చారు. ఇక జానాయ్ అని కార్పొరేటర్ ఉండే ఆయన కూడా కొంతమంది కిరాయిలను తీసుకొచ్చి పెట్టిండు. 40-45 మంది అంతా కిరాయిలను తీసుకెళ్ళి, ఎవరు భక్తులు కాదు అందులో. ఇప్పుడు మా వచ్చిన వాళ్ళంతా స్వచ్ఛందంగా భక్తులు సొంత డబ్బులు పెట్టుకొని కిరాయిలు పెట్టుకొని వాళ్ళు 100 రూపాయలు వేసుకొని కిరాయి వేసుకొని బండి తీసుకొని వచ్చారు. 300 కిలోమీటర్లకు వెళ్ళి వచ్చిందండి నారాయణపేట యానగుందికి వెళ్ళి అన్ని అవును. ఇప్పుడు ఆశ్రమం ట్రస్ట్ కు అకౌంట్ లేనప్పుడు ఇండివిజువల్ వేసి తీసుకోవచ్చు. ఇది మినిట్స్ బుక్ లో రాస్తారు. ఇప్పుడు అంటే అమ్మగారి పేరు మీద అకౌంట్ కావాలంటే సెంట్రల్ కమిటీ పర్మిషన్ ఇస్తే అకౌంట్ తెరవాలి. సెంట్రల్ కమిటీ పర్మిషన్ ఇవ్వాలి కాబట్టి అకౌంట్ తెరవనందుకు ఆ డబ్బులు వచ్చినందుకు ఆయన అకౌంట్ వేసుకుంటే రిజల్యూషన్ పాస్ చేసాడు. మినిట్స్ బుక్ లో రాసి ఆయన పేరు మీద చెక్ తీసుకుని అకౌంట్ వేసి ఆశ్రమానికి యూజ్ చేస్తారు. ఇక్కడ కోటేశ్వరు లేరు, కోట్ల రూపాయల ఫండ్స్ ఏం రావు ఇక్కడ. ఒక 2 ఆవులు చనిపోతే ఆ డబ్బులు వేస్తే అది రిపేర్ చేసింది కూడా వీళ్ళు కంప్లైంట్ ఇస్తే అక్కడ వచ్చిన సిఐకి అంతా చూపిస్తే వీళ్ళ ఏముందో అంత పని చేసిండు. అది ఆ రిపేర్కు రసీదు కూడా పెట్టిరు, ఏదో వచ్చిన డబ్బులకు రసీదు కూడా పెట్టిరు. కరోనా అంటే ఆవులో ఉంటే వాళ్ళ రిపేరింగ్ ఉంటుంది. రోజు ఆశ్రమం నడవాలి. అన్నదానం ఎవరు ఇస్తారు? ఇక్కడ భక్తులు ఎవరు? రోజు 1000 రూపాయలు ఎవరు ఇయ్యారు కదా, 1,00,000 రూపాయలు ఎవరు ఇయ్యారు కదా.
ఎవరు ఇది పెద్ద ఆశ్రయం కాదు, చిన్న ఆశ్రయం. ఎవరు ఇక్కడ వచ్చి అన్నదానం. అవన్నీ లెక్క రాసి పెట్టి ఇప్పుడు లాస్ట్ మీ డిమాండ్ ఏంటో చెప్పండి సార్. ఇప్పుడు డిమాండ్ ఏం లేదు. ఇప్పుడు సిఏ గారు కానీ ఏసీపీ కానీ డిఎస్పీ కానీ ఇద్దరు మాకు మాట ఇచ్చారు, మేము ఎంక్వైరీ చేసి మీకు న్యాయం చేస్తామని చెప్పారు. ఒకవేళ వాళ్ళు కబ్జాలో ఇల్లీగల్గా వచ్చిరని చెప్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఏం జరిగింది. ఇప్పుడు మా దగ్గర 14 ఆవులు 14 ఆవులకు నిన్న నుంచి వాళ్ళు నీళ్లు పెట్టలేదు, నిన్న నుంచి గడ్డలేదు. గంగాధర్ చారి బయట ఉన్నాడు, గంగాధర్ చారి బయటకు పోతే ఆవులు ఇప్పుడు యానగంజిలు ఏ రకంగానైతే పాదపూజ జరుగుతుంది, నిత్య పాదపూజ ఏ విధంగా జరుగుతుంది ఆ పద్ధతిలో చేస్తున్న వాళ్ళు చేయలేదు. వాళ్ళకి పూజా విధానమే తెలియదు. బ్రహ్మచారిగా ఉండాలి, పెళ్ళి అయినా కూడా భార్య దూరం ఉండాలి, బ్రహ్మచారిగా ఉండాలి. ఆమెకు ముగ్గురు భర్తలు ఆమెకు. ఇక్కడ ఉండగా కూడా ఆమె అలాంటి వ్యక్తి ఈశ్వరి మాత ఇక్కడ పూజలు చేయగలుగుతారా? సంసారం నుంచి ఇక్కడ పూజ చేయగలుగుతారా? సాధువులు కావాలి. మా ఆశ్రమాలందరూ కూడా బ్రహ్మచారులు ఉన్నారు, వార దీపం పెడతారు, ధూప నైవేద్యం చేస్తారు, వాళ్ళే పాద పూజ చేస్తారు. మా ఆశ్రమాలలో అంతటా ఎక్కడన్నా మీరు చూడండి 108 ఆశ్రమాల్లో బ్రహ్మచారులు ఉంటారు. లేదంటే వృద్ధులు భార్యతో కుటుంబ సంబంధం పెట్టుకుని వాళ్ళే ఉంటారు. మీరు ఎక్కడైనా గమనించారు. ఇప్పుడు చోటుపల్లి ఆశ్రమం ఉన్నది, అక్కడ సాధు ఉంటుంది విజయలక్ష్మి గారు, ఇక్కడ గంగాధర్ చారి గారు ఉన్నారు. గంగాధర్ చారి గారు రావడమే కొట్టింది. 40 ఏళ్ళ సార్ సేవ చేస్తుంది గంగాధర్ చారి గారు. సేవకుని హఠాత్తుగా పంపడం ఏంది? అయితే మీరు అనేది ఏముందంటే హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో ఈ ట్రస్ట్ ఇది వాళ్ళ పర్మిషన్ లేకుండా వీళ్ళు వచ్చారని. అంతే. అయితే ఇక్కడ ఎవరైతే పీఠాధిపతి ఉన్నారో నెక్స్ట్ ఆయన చనిపోయిన తర్వాత పీఠాధిపతిగా ఆమె వాళ్ళ వారసులే ఉంటారు కదా. పీఠాధిపతి సెంట్రల్ కమిటీ యాక్సెప్ట్ చేయాలి. ఆయన రాసుకున్నాడు రిజిస్ట్రేషన్ అప్పుడు ఎవరైనా రిప్రజెంటేటివ్ కావాలి కదా. ఆయన రిప్రజెంటేటివ్ బై నరసింహారావు అని ఆయన పక్కకు పీఠాధిపతి రాసుకున్నాడు. అది తప్పు. ఆయన చదువుకున్నాడు, ఆయన అడ్వకేట్, చదువుకుని కాబట్టి రాశాడు. అది రాయకూడదు ఆ పద్ధతి. ఆయన రాశాడు. ఏది రాసినా కూడా హెడ్ ఆఫీస్ పర్మిషన్ కావాలి. హెడ్ ఆఫీస్ మినిట్స్ బుక్ ఉంటుంది. హెడ్ ఆఫీస్ మినిట్స్ బుక్లో రాస్తాం, ప్రతి విషయం రాస్తాం, ప్రతి ఆశ్రమాన్ని మినిట్స్ బుక్లో రాస్తాం. మాకు నెలకు మినిట్స్ బుక్ అవుతుంది, నెలకు మినిట్స్ బుక్ నిండుతుంది. ప్రతి ఆశ్రమానికి ఒక మినిట్ బుక్ రాస్తాం. మినిట్ బుక్ ఇంత వచ్చింది, ఇంత ఆదాయం ఇంత లేదంటే హెడ్ ఆఫీస్ నుంచి 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు హెడ్ ఆఫీస్ నుంచి ఇస్తాం. హెడ్ ఆఫీస్లో ఫండ్స్ ఉన్నాయి, 100 కోట్లు ఉన్నాయి. 100 కోట్లు అక్కడి నుంచి ఇస్తాం ఫండ్స్. బ్రాంచ్లకు ఫండ్స్ ఎక్కడి ఎవరు ఇవ్వరు ఇక్కడ. హెడ్ ఆఫీస్ నుంచి 10,000 50,000 లక్ష రూపాయలు ఏదైనా కావాలంటే అవసరమైతే బ్రాంచ్కి ఇస్తారు, బ్రాంచ్లోకి ఇస్తారు. హెడ్ ఆఫీస్ చెప్పినట్టు వినాలి, హెడ్ ఆఫీస్ చెప్పినట్టు నడుచుకోవాలి. ఈమె ఇష్టానుసారంగా మా నాన్న పీఠాధిపతి నేను పీఠాధిపతి అంటే నడవదు కదా. మన అమ్మ పేరు మీద ఎందుకు ఉంది ఆశ్రమం? అమ్మనే బాసు. ఒక పత్రిక ఉంటుందండి ఈనాడు, నా ఇష్టం వచ్చింది నేను నల్గొండ బ్రాంచ్ నా ఇష్టం వచ్చింది చేసుకుంటా అంటే ఈనాడు హెడ్ ఆఫీస్ నూకుంటాడా? నా ఇష్టం వచ్చింది చేసుకుంటే నడవదు కదా. హెడ్ ఆఫీస్ నడవాలి కదా. హెడ్ ఆఫీస్ హైదరాబాద్ ఉంటుంది. ఈనాడు వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి. వాళ్ళు ఈ వార్త రాయమంటే రాయాలి, ఇది చేయమంటే అది చేయాలి, ఈ స్టోరీ రాయమంటే స్టోరీ రాయాలి, అంతే. కోర్టులో గంగాధర్ స్వామి వీళ్ళు సబ్ కోర్టులో వేసి వాళ్ళు మాకు కావాలని డిస్ట్రిక్ట్ కోర్టులో గంగాధర్ సార్ వేసింది. వేస్తే డిస్మిస్ అయింది. డిస్మిస్ అంటే ఏంటిది? నేను వేసింది డిస్మిస్ చేసింది. నీకు జడ్జిమెంట్ ఇవ్వలేదు, డిస్మిస్ అయింది. నువ్వు వేసినది సరైన పద్ధతిలో లేదు అని డిస్మిస్ చేసింది. డిస్మిస్ చేసిన దానికి జడ్జిమెంట్ అన్నారు, డిగ్రీ అన్నారు. నీకు హక్కులేమి ఇవ్వలేదు. నీ హక్కులు ఏమంటే రేపు ఆ డిగ్రీలో ఆ ఇచ్చిన జడ్జిమెంట్లో మీకు ఏమైనా హక్కులు ఉన్నాయి, నువ్వు కబ్జా తీసుకొని అలాంటివి ఏమైనా ఉంటే చూపెట్టమని, అలాంటివి ఏమైనా ఉంటే చూపెట్టమని మేమే వదిలేస్తాం. అలాంటివి ఏమైనా ఉంటే అలాంటివి ఏమి లేదు. ఓన్లీ డిస్మిస్ నాట్ నువ్వు నేను వదలని డిస్మిస్ చేసింది. నీకు ఫేవర్కి చేయలేదు, నీకు ఫేవర్ లేదు, డిస్మిస్ చేసిన. అది జడ్జిమెంట్. ఆ డిస్మిస్ ఆర్డర్ తీసుకొని వాళ్ళు గంగాధర్ స్వామిని బయటికి నెట్టేసి వాళ్ళు పోయి ఆక్యుపై చేసుకుంటున్నారు. గంగాధర్ గారు 40 ఏళ్ళ సార్ సేవ చేస్తున్నాడు. ఆయన స్వచ్ఛందంగా సేవ చేస్తుండు. ఆయన ఇక్కడ తక్కువంటే హెడ్ ఆఫీస్ ఇస్తారు, భక్తులు ఉంటారు. భక్తులు ఇచ్చిన కాడికి ఇప్పుడు వచ్చిన భక్తులు బియ్యం ఇస్తారు, పప్పు ఇస్తారు. లేకపోతే తక్కువంటే హెడ్ ఆఫీస్ ఇస్తారు, అంతే. మెయింటెనెన్స్ కాదు. ఇప్పుడు వాళ్ళు స్వామి దగ్గర చేతికి ఉంది. ఒక్కరైనా మీరు అమ్మగారి భక్తులు అని అడగండి.
మీరు అమ్మగారు భక్తులా అని అడగండి, వాళ్ళని అడగండి. వాళ్ళంతా చింతలగుండ నుంచి వచ్చారు, ఇక్కడ జానాయాన్ని కార్పొరేటర్ కొంతమంది అరేంజ్ చేసిండు. ఎవరు కూడా కౌన్సిలర్ ఎవరు కూడా భక్తులు కాదు. ఇప్పుడు మేము వచ్చిన వాళ్ళందరూ కూడా నియమిస్తారో బ్రహ్మచారి ఉండాలి. పక్క కొంతమంది ఇల్లు కట్టుకున్నారు కదా, ఆల్రెడీ ఆ దగ్గర కబ్జా చేసిండు. మొత్తం ఫెన్సింగ్ చేసేసి ఫ్లాట్ల రూపంగా అమ్ముదామనే ఆలోచనలో మీరు ఉన్నారు అనేది ఆరోపణలు చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు మేము కూడా మీడియా వాళ్ళు పోయి చూస్తే దాంట్లో 4 భాగాలుగా ఫెన్సింగ్ చేసి ఉన్నది ఆశ్రమం. లేదు, అగ్రికల్చర్ వేరే ఉన్నది, ఇక్కడ గుడి వేరే ఉన్నది, గుడికి అగ్రికల్చర్ మధ్యలో వేరే ఉన్నది, గోశాల వేరే ఉంది, ఇక్కడ ఓపెన్ జాగా వేరే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఫినిషింగ్ ఎందుకు చేసిందంటే ఆ దగ్గర ఆల్రెడీ కబ్జా చేసారు. ఇక పబ్లిక్ కబ్జా చేసి ఇప్పుడు రంగారావు అని ఎస్పీ ఉండే ఇంతకుముందు, ఆయన స్వయంగా వచ్చిండే, వస్తే వాళ్ళని కోపడ్డాడు. ఆశ్రమాన్ని అడుకోవాలి కానీ కబ్జా చేయడం ఏంటి, మీరు అట్లా కబ్జా చేయాలి కామంటే ట్రస్ట్ వాళ్ళతో మేము లోకల్ వాళ్ళం, మాకు గరీబ్ వాళ్ళం, జాగాలు అడుకోవాలి కానీ కబ్జా పెట్టడం ఏంటి, జబర్దస్తిగా కబ్జా పెట్టి కట్టేసింది ఎందుకని అని కోపడిపోయింది. ఇప్పుడు ఎవరు అమ్ముకొని రెడీ అమ్ముకుంటే ఎవరు ఊరుకోరు, భక్తులు కదా, లోకల్ భక్తులు ఎవరు ఊరుకోరు. వీళ్ళంతా లోకల్ భక్తులే కదా. న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.